Hello guys, welcome back to Cyber Art Official. ఈరోజు అయితే మనం వీక్లీ సైబర్ న్యూస్ అయితే చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు అయితే చాలా సెక్యూరిటీస్ లీక్స్ అయితే అయ్యాయి అనమాట ఈ వీక్లో. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ది వచ్చేసి మీకు మెట్రానిక్ డేటా బ్రీచ్. మెట్రానిక్ అనేది ఏంటి అంటే ఇది ఒక మెడికల్కి సంబంధించింది అనమాట. వీళ్ళు డివైసెస్ని ప్రొవైడ్ చేస్తారు, అలాగే వీళ్ళు స్టోరేజ్ని అయితే సేవ్ చేసుకుంటారు, వీళ్ళ పేషెంట్ రికార్డ్స్ని డేటా సేవ్ చేస్తారనమాట. ఇలా వీళ్ళైతే ఏం జరిగిందంటే వీళ్ళకు ఒక షైనీ హంటర్స్ గ్రూప్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే అటాక్ చేశారు. అక్కడ 9 మిలియన్ రికార్డ్స్ అయితే థెఫ్ట్ అయిపోయాయి అనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు దానిలో ఏముంది అంటున్నారంటే పేషెంట్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందని చెప్తున్నారు అనమాట చాలామంది. ఓకే, సెకండ్ది వచ్చేసి కర్సర్లో ఒక ఫ్లా అయితే దొరికిందనమాట. కర్సర్ అనేది ఏంది అని అడగచ్చు నన్ను. కర్సర్ అంటే ఒక ఏఐ అనమాట. ఏఐతో ఏజెంట్స్ని తర్వాత మీరు ఏదైనా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట, వెబ్సైట్స్ కానీ ఇలాగా. ఓకేనా, కర్సర్తో బిల్డ్ చేసుకోవచ్చు. కర్సర్లో ఒక ఏఐ వల్నరబిలిటీ అయితే దొరికింది. అది ఏందబ్బా అంటే CVE 2026-26268 అనమాట. ఈ వల్నరబిలిటీ ఏం చేసిద్దబ్బా అంటే ఈ వల్నరబిలిటీ ఇది ఒక హ్యాకర్స్ అనే వాళ్ళు ఏం చేశారనమాట, ఏ ఇంటర్ఫేస్ని మీకు ఒక మాల్వేర్ని రెండు కలిపి ఒక ఏజెంట్లా బిల్డ్ చేసి పెట్టారనమాట దానిలో రిపాజిటరీలో. ఇప్పుడు రిపాజిటరీ మీరు ఓపెన్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే మీ కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది అయ్యింది అనమాట. మీ ల్యాప్టాప్లో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అది ఎలా రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ అనమాట. రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి, ఇక్కడ నేనున్న ఎవరో ఆఫ్రికాలోనో అమెరికాలోనో ఉన్నారనుకోండి, ఇక్కడ నుంచి నేను వాళ్ళ ల్యాప్టాప్ని ఎగ్జిక్యూట్ చేసి ఆ ల్యాప్టాప్ని నేను కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అనమాట. అలాగా రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ అయితే అయిందనమాట. ఇక్కడ ఈ ఏజెంట్స్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో కొన్ని అన్వెరిఫైడ్ రెపాజిటరీస్ ఉంటాయి కదా, వాళ్ళని ఓపెన్ చేసి వాడకండి. ఓకేనా, అప్పుడైతేనే మీరు సేఫ్గా ఉంటారు. ఓకేనా, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి క్యాన్వా LMS. ఈ క్యాన్వాస్ LMS అనేది లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. ఈ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంలో ఏమైందంటే ఇది 275 మిలియన్ రికార్డ్స్ అయితే పోయినాయి అనమాట. దీనివల్ల ఒక 9,000 పైనే స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్ అఫెక్ట్ అయ్యాయి దీనివల్ల. అసలు ఏం జరిగిందబ్బా అంటే ర్యాన్సమ్వేర్ అటాక్ అయితే జరిగింది. ఇక్కడ కూడా షైనీ హంటర్సే చేశారనమాట. ఇది ఏం జరిగిందబ్బా అంటే వెడ్నెస్డే న్యూస్ మాత్రం స్టూడెంట్స్కి నైట్మేర్ అనమాట. ఇది స్టూడెంట్స్కి చాలా ఇంపాక్ట్ అయితే అయింది. హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ బ్రీచ్ ఏదబ్బా అంటే ఇదే అనమాట, క్యాన్వాస్ LMS. ఓకేనా, 275 మిలియన్స్ రికార్డ్స్ లీక్ అయ్యాయి. ఇది షైనీ హంటర్స్ గ్రూప్ లీక్ చేసాయని చెప్పాను. 9,000 పైన స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్ అఫెక్ట్ అయ్యాయి. మీ స్టూడెంట్స్ అయితే వెంటనే మీ క్యాన్వాస్ పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోండి, MFAs సెర్చ్ చేసుకోండి. క్యాన్వాస్ అంటే నాకు తెలియదు ఇంతవరకు, అదొక అప్లికేషన్ అనుకుంటున్నాను నేనైతే ప్రజెంట్ అయితే. దీనిలో ఇంత వర్క్ అయితే జరిగిందనమాట. ఇక్కడ ఏందబ్బా వీళ్ళు చేసిందంటే ర్యాన్సమ్వేర్ అటాక్ అయితే చేశారు. వీళ్ళు కొద్దిగా డబ్బులు అయితే డిమాండ్ చేస్తున్నారు అనమాట క్యాన్వాస్ LMS వాళ్ళకి. May 12 లోపల డెడ్ లైన్ అయితే ఇచ్చేశారు. నెక్స్ట్ వీక్ సైబర్ న్యూస్లో దాని గురించి నేనైతే అప్డేట్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద డర్టీ ఫ్లాగ్. లినక్స్లో ఒక డర్టీ ఫ్లాగ్ అయితే కనిపించింది. ఈ డర్టీ ఫ్లాగ్ అంటే ఏంటబ్బా అంటారనమాట. డర్టీ ఫ్లాగ్ అంటే ఏం లేదు మామ. అసలు డర్టీ ఫ్లాగ్ అంటే మీకు అర్థం చేయాలంటే ఏదైనా కానీ మీరు సేవ్ చేయకోకుండా ఇంతవరకు టైప్ చేశారు మీ కంప్యూటర్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ మీ ఫోన్లో కానీ, ఒక నోట్స్ యాప్ ఓపెన్ చేసి అంతా కొట్టారు, రాంగ్ కొడితే మొత్తం వెళ్ళిపోయేది తప్ప అది సేవ్ కాదు. అదే డర్టీ ఫ్లాగ్. వీళ్ళు కూడా రైట్ చేశారు కానీ సేవ్ చేయలేదన్నమాట. ఆ డర్టీ ఫ్లాగ్ని అయితే డిస్క్లోజ్ చేశారనమాట. ఈ డర్టీ ఫ్లాగ్కి ఏం సంబంధం అంటే రూట్ ప్రివిలేజ్ అని ఒకటి ఉంటుందన్నమాట లినక్స్లో. ఆ రూట్ ప్రివిలేజ్ అంటే ఏంటంటే నీకు ఇష్టం వచ్చినట్టు నీ సిస్టమ్ని నువ్వు బిల్డ్ చేసుకోవచ్చు. అంటే ఆ సిస్టమ్ కంట్రోల్స్ అంటే అడ్మినిస్ట్రేటరా ఏంటి, నీ సర్వర్స్ ఏంటి, నువ్వేంటి, నీ గేట్వేస్ ఏం వాడాలి, అలాగా నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట, ఏది వాడాలి ఏది వాడకూడదు అన్నట్టు. ఓకేనా, అది అనమాట ఈ క్యాన్వాస్ లినక్స్లో ఇలా ఉంటుందన్నమాట. రూట్ యాక్సిస్ అనేది పోతుందన్నమాట ఇది అనమాట. ఓకేనా, లినక్స్ సర్వర్ మెయింటైన్ చేసే వాళ్ళు అప్డేట్ వెంటనే ఇన్స్టాల్ చేయండి. ఓకేనా, లేదంటే సర్వర్స్ వల్నరబిలిటీస్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా, మీ సర్వర్ వల్నరబుల్గా ఉందంటే ఎవరో ఒకరు అటాక్ చేస్తే మీరు దొరికిపోతారు. అర్థమైందా? ఓకే, లెట్స్ కంటిన్యూ. APT28 DNS హైజాకింగ్ అలర్ట్. ఓకే, APT28 DNS అంటే తెలుసు చాలామందికి, డొమైన్ నేమ్ సిస్టమ్. ఇది ఎలా పనిచేస్తుందో మీకు చెప్పాల్సిన నేను అవసరం లేదనుకుంటున్నా. ఫైనలీ ఈరోజు జరిగిండేదనమాట. ఇది రష్యన్ స్టేట్ హ్యాకర్స్ APT28 ఫ్యాన్సీ బియర్ వాళ్ళ ఒక అలర్ట్ వచ్చాయన్నమాట. రూటర్స్ని హైజాక్ చేశారు గైస్. రూటర్స్ని హైజాక్ చేసి వీళ్ళు ఫేక్ DNSని ప్రొవైడ్ చేస్తున్నారనమాట.
ఫేక్ డిఎన్ఎస్ని ప్రొవైడ్ చేస్తే వాళ్ళ సిస్టమ్ వాళ్ళ వెబ్సైట్లోకి ఎంటర్ అవుతారు. మీరు ఒకవేళ పాస్వర్డ్స్ కానీ ఎంటర్ చేశారంటే ఆ పాస్వర్డ్స్ అనేవి వాళ్ళకి విజిబుల్ అవుతాయి కాబట్టి అప్పుడు మీ మెయిన్ అకౌంట్లో వాళ్ళు లాగిన్ చేసుకొని సెట్ చేసుకుంటారు అనమాట. అందుకే మీకు చాలామందికి చాలాసార్లు చెప్తాను, ఎంఎఫ్ఏ అనేది ఆన్ చేసుకోండి, 2FA అనేది ఆన్ చేసుకోండి అని. ఓకేనా? ఓకే, లెట్స్ కంక్లూడ్ ద వీడియో. ఇంతే అనమాట ఈ రోజు వరకు ఇప్పటి వరకు జరిగిన వీడియోస్ అయితే ఇవే. లాస్ట్లో మీకు ఒకటి చెప్పాలి, డిఎన్ఎస్ హైజాకింగ్లో మీరు తప్పించుకోవాలి, మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మీ ఫైర్వాల్ని అప్డేట్ చేస్తూ ఉండండి అనమాట. ఓకేనా? ఇక్కడ లాస్ట్ ఇంతే గైస్. సో ఈ వీక్కి మొత్తం ఇదే అనమాట, డేటా బ్రీచెస్తోనే గడిపించిందంతా మొత్తం, ఏంది లేదు ఎక్కువ వేరేవి. ఓకే, మీరు సేఫ్గా ఉండండి. ప్రతి అకౌంట్కి ఎంఎఫ్ఏ సెట్ చేసుకోండి, 2FA సెట్ చేసుకోండి. సాఫ్ట్వేర్ అప్డేట్స్ కొద్దిగా వెయిట్ చేయండి అనమాట. అంటే వస్తేనే చేయమని చెప్పట్లేదు, వచ్చినాక ఒక 3 to 4 days వెయిట్ చేసి ఇన్స్టాల్ చేసేసుకోండి, అప్డేట్ చేసేసుకోండి. ఓకేనా? అఫీషియల్ అకౌంట్స్ తప్ప వేరే క్రెడెన్షియల్స్ని ఇవ్వద్దు ప్లీజ్. ఏ దానిలోకి క్రెడెన్షియల్స్ ఇవ్వద్దండి, ఎందుకంటే ఇచ్చారంటే మీరే రిస్క్లో పడతారనమాట. యూజర్ నేమ్స్ కూడా కొద్దిగా డిఫరెంట్గా పెట్టండి, ప్రతి దానికి డిఫరెంట్గా పెట్టండి. ఎందుకంటే ఏదైనా డేటా బ్రీచ్ జరిగిందనుకో, ఎక్కడి నుంచి నా డేటా పోయిందనే తెలుసుకోగలుగుతారు మీరు. ఓకేనా? లెట్స్ కంక్లూడ్ ద వీడియో. సైనింగ్ ఆఫ్, శ్రీవాత్స. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ గైస్.